యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అక్క, అందరికి మంచి చెడులు చెప్పేది నువ్వే. పెళ్ళైన అమ్మాయి మెడలో తాళి లేకపోతే ఏదైనా అరిష్టం జరుగుతుందా? చాలా పెద్ద అరిష్టం అమ్మా. భర్తతో ఎంతో ప్రేమగా కట్టించుకున్న తాళి దూరమైందంటే ఆ భర్తకి ఏదో కీడు జరగబోతోందని అర్థం. తాళి మెడలో ఉంటే భర్తకి ఎంత మేలు జరుగుతుందో, ఆ తాళి మెడలోంచి విడిపోతే భర్తకు అంత ప్రమాదం. రోడ్ల మీద ఇంత పరధ్యానమేంటి? ఎంత ప్రమాదం తప్పింది? తప్పలేదవని, నువ్వే తప్పించావు. మా వీధిలో ఉండే ఒక అక్క చెప్పినట్టే జరిగింది. ఏం చెప్పింది? భర్తతో ఎంతో ప్రేమగా కట్టించుకున్న తాళి దూరమైందంటే ఆ భర్తకి ఏదో కీడు జరగబోతోందని అర్థం. భావస్వార్థానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తన తాగుడు కోసం నా తాళిని తెంచుకొని పోయాడు. ఆ అక్క చెప్పిన మాటలకు మీకేమవుతుందనని చాలా భయం వేసింది. మిమ్మల్ని కలుద్దామని కంగారుగా వస్తుంటే ప్రమాదం మీ వెంటే నీడలా కనిపించింది. దేవుడి దయ వల్ల పెద్ద గండం తప్పింది. ఏదో ఒక రకంగా నన్నింటికి తీసుకువెళ్తానని చెప్పేసి వెళ్లారు. ఆ క్షణం నుంచి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఫోన్ చేస్తారా అని పిచ్చిదానిలా ఆశతో చూస్తున్నాను. అంటే అవని, అది నా గురించి చెప్పారా? మీ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? మాట్లాడండి. అది నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఆఫీస్కి సంబంధించి వర్క్లో ఉండిపోయి 24 గంటలు బిజీనా? నిద్రపోవడం లేదా? నిద్రపోయే ముందు నిమిషం తీరిక కూడా దొరకడం లేదా మీకు? క్లయింట్స్తో ఫోన్ కాల్స్ ఎక్కువయ్యి చూస్తే అలా చేశాడు, మీరు చూస్తే ఇలా చేస్తున్నారు. నాకెందుకు నరకం? ఒకేసారి గొంతు నొక్కి చంపేయండి. నా వల్ల అప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏంటా మాటలు? నా మాటలే మీకు కనిపిస్తున్నాయి. మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు గమనించుకోరు. అది కాదవని. ఇంకేమీ మాట్లాడకండి. నాతో పాటు ఇంటికి రండి.
అవని, ఆ అక్క చెప్పినట్టే శ్రీకర్ గారికి పెద్ద గండం ఎదురైందక్క. నీకు ప్రమాదం జరగబోతుందని తెలిసిన మరుక్షణమే నీకోసం పరుగులు తీసింది. నువ్వంటే నా చెల్లెలికి అంతిష్టం బాబు. నీకే చిన్న కీడు జరిగినా నా చెల్లెలు బ్రతకదు. ఇప్పుడే వస్తానుండండి. వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి. నా వల్ల కావడం లేదు. తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. మన గురించి అక్కకు తెలియకముందే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయితో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారన్న సంగతి నీతో చెప్పాలని ఇంటి నుంచి బయలుదేరాను. ఈ పరిస్థితుల్లో నీకు ఆ విషయం ఎలా చెప్పగలను? ఈ సందర్భంలో చెప్పానంటే నువ్వు తట్టుకోలేవు. కూర్చోండి. పర్లేదు. అవని మెడలో తాళి లేకపోవడం మీకు ప్రమాదం. ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. అవని మనశ్శాంతిగా ఉండాలంటే కనీసం ఈ పసుపు తాడైనా తన మెడలో ఉండాలి. ఇది కట్టు బాబు. తీసుకోండి, తొందరగా కట్టండి. అవసరం లేదు. అవని నుంచి దూరమైన తాళి అవనిని వెతుక్కుంటూ వస్తుంది. నా భర్త చేతికి చిక్కిన తర్వాత అది తిరిగి రావడం అనేది అంత సులభం కాదు బాబు. వచ్చిందండి. మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్ను కలుద్దామని వస్తుంటే దారిలో మార్వాడి షాప్ దగ్గర నరసింహం గారు కనిపించారు. ఈ తాళి తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. ఇది నా మరదల్ది. నా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవని అడిగితే తాళి తాకట్టు పెట్టుకుని రా బావా అని ఇచ్చింది. ఎంత సెటు? ₹1,00,000. ₹1,00,000. వస్తాను సెటు. ఎప్పటి నుంచో గోవా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ డబ్బుతో చెక్కేయాలి.
సేట్జీ, చెప్పండి, ఏమి కావాలి? ఆ తాళి కావాలి. ఇది వేరే వాళ్ళు తాకట్టు పెట్టారు. మీకు కావాలంటే వేరే డిజైన్ చూపిస్తాను. నాకు అదే కావాలి. ఎందుకంటే అది నా భార్యది. ఇప్పుడు మీ దగ్గర తాకట్టు పెట్టినవాడు మీతో అబద్ధం చెప్పాడు. ఖచ్చితంగా దొంగిలించుకునే వచ్చుంటాడు. అతన్ని చూస్తే నాకు అనుమానం కలిగింది. ఆయనకిచ్చిన డబ్బుల్ని నేను పే చేస్తాను. దీనికోసం తను మళ్ళీ రాకుండా నేను చూసుకుంటాను. ఆ తాళి నాకు ఇచ్చేయండి. సరే, మీ బంధం ఎంత గొప్పదో ఈ సంఘటనే చెప్తుంది. అవని నుంచి ఏది దూరం అయిపోకూడదు. అవనికి నీకు మధ్య దూరం రాకూడదు. ఇద్దరు ఇలా రండి, రండి, రండి బాబు. దేవుడి ముందు అవని మెడలో తాళి వేయి బాబు. ఆ దేవుని ఆశీర్వాదంతో కలకాలం సంతోషంగా ఉంటారు. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందల్లో నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో. తాళి దూరమైనప్పుడు మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుందేమోనని భయం వేసింది. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. మన మధ్య ఎప్పటికీ దూరం రాకూడదండి. కొన్ని గంటలు తాళి దూరం అయితేనే విలవిలలాడిపోయింది. అమ్మా నాన్నలు చేస్తున్న ప్రయత్నం గురించి చెప్పానంటే అవని గుండాగిపోతుంది. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాళిచ్చి వెళ్దామని వచ్చాను. నాకు పనుంది, నేను మళ్ళీ కలుస్తాను, సరేనా? అలాగే పంతులు గారు, ఈ విషయం వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఉంటామండి. ఏమన్నారండి? నిశ్చితార్థం రేపే పెట్టుకోమన్నారు. అవునా? నేనింకా ముహూర్తం తొందరలో ఉంటుందో లేదోనని డౌట్ పడ్డాను. వెంటనే శ్రీకర్కి ఫోన్ చేయండి. అదుగోండి వచ్చాడు. బామ్మర్ది,
నీకు మరో బ్రేకింగ్ న్యూస్. ఎక్కడికెళ్ళావు శ్రీకర్? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానమ్మా. నాన్నగారు ఇప్పుడే పంతులు గారితో మాట్లాడారు. రేపే నిశ్చితార్థం. అమ్మా, ఇంత తొందరగా ఎందుకు? తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. కలిసొచ్చినప్పుడు అన్నీ జరిగిపోవాలి. వాయిదాలెందుకు? అమ్మా, అది కాదమ్మా. మొదట్నుంచి నిహారికతో పెళ్లి అంటే శ్రీకర్ ఎందుకో అప్సెట్లోనే ఉంటున్నాడు. ఏదో రకంగా పెళ్లి జరగకుండా ఆపేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా అని విషయాన్ని పూర్తిగా ఏదో ఒక వైపుకి తేల్చేయడం లేదు. నాంచుతూనే ఉన్నాడు. ఇటు ఇంట్లో అమ్మాయిని వద్దనుకుంటూ అటు బయట అమ్మాయిని వద్దనుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నిహారిక అందంగా ఉంది, పద్ధతిగా ఉంది. ముఖ్యంగా మనకు కావలసిన జాతకం అని తెలిసింది. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఒక సంబంధం అన్ని రకాలుగా కలిసి రావటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం శ్రీ. శ్రీ, గతం మర్చిపోయావా? పెళ్లి విషయంలో నాకిచ్చిన హామీలని మర్చిపోయావా? అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. నీ పెళ్లి 10 ఊళ్ల క్షేమం మీద ఆధారపడుందన్న విషయం గుర్తులేదా? నీ కళ్యాణం మా ఆశయం. నీ కళ్యాణం ఒక త్యాగం. నీ కళ్యాణం మన ఊరి వాళ్లకు మనమిచ్చే గొప్ప బహుమతి. ఎన్నో విషయాలు ముడిపడున్నాయి శ్రీ. ఈ పెళ్లి జరక్కపోతే అక్కడ ఏరువాకలు సాగవు, ఉత్సవాలు జరగవు, పంటలు పండవు, కడుపులు నిండవు. అర్థమవుతోందా? వాటన్నిటికీ మించి ఈ అమ్మ ప్రాణాలతో ఉండదురా. మా ఆవేదనని, ఆజ్ఞాపనను, అర్థింపను ఏమైనా అనుకో, నిశ్చితార్థం అయితే ఆగదు, పెళ్లి ఆగదు. రేపే నిహారికతో నిశ్చితార్థం. అంతే. యాండి, నిహారిక వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పండి. అలాగే. మీ అమ్మ అటు సీరియస్ గాను ఇటు సెన్సిటివ్ గాను రెండు మిక్స్ చేసి చెప్పింది బామ్మర్ది. కర్ర విరక్కుండా పావు చావకుండా అన్నట్టు చాలా చక్కగా బోన్లో బంధించేసింది. సిస్టరు, మన తక్షణ కర్తవ్యం ఏంటి? అంతా బ్లాంకు. ఆడశకునువైన నీ దగ్గరే ఐడియాలు లేవంటే ఇంకా మా బుర్రలకేం తడతాయి? నిజం చెప్తే అమ్మ ప్రాణం పోతుంది. అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే అవనికి నా మీద నమ్మకం పోతుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దీనికి పరిష్కారం ఏంటి? నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఆఫీస్ కి సంబంధించి వర్క్ లో ఉండిపోయి 24 గంటలు బిజీనా? నిద్రపోవడం లేదా? క్లయింట్స్ తో ఫోన్ కాల్స్ ఎక్కువయ్యి నా కాల్స్కి ఎందుకు ఆన్సర్ చేయడం లేదని నేను అడిగితే ఏదో కవర్ చేస్తున్నట్టు అనిపించింది, కానీ తను చెప్పింది మాత్రం నిజం అనిపించలేదు. మా పెళ్లి విషయం వాళ్ళ ఇంట్లో చెప్పలేకపోతున్న బాధ కాకుండా ఆయన మనసులో ఇంకేదో బాధ ఉంది. ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది.
అవని, భర్తకి ప్రమాదం జరుగుతుందని చాలా భయపడిపోయాం. భర్తే తాళిని తీసుకొచ్చి మెడలో వేశాడు. ఆనందంగా ఉండాల్సింది పోయి ఇంకా ఏదో ఆలోచిస్తూ కంగారుగా ఉన్నావెందుకు? ఇప్పుడు నాలో అలాంటి కంగారేం లేదక్కా. సరే, భోంచేద్దాంరా. నేను తర్వాత తింటానక్కా, నువ్వు వెళ్ళు.